దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఈ వచనము, పూర్తి వచనం ఎలా ఉందంటే కీర్తనలు 22:26. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఇది వాగ్దానం. అంటే ఇక్కడ 3 పాయింట్లు మనం నేర్చుకోబోతున్నాం. నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనము చూసేసి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Psalms chapter 22 verses 26. The poor will eat and be satisfied. అంటే పేదలైన వారు కడుపు నిండా తిని తృప్తి పొందెదరు. ఆల్ హూ సీక్ ద లార్డ్ విల్ ప్రైజ్ హిమ్. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో ఆయన్ని స్తుతిస్తారు. దేర్ హార్ట్స్ విల్ రిజాయిస్ విత్ ఎవర్లాస్టింగ్ జాయ్. అంటే ఆ యొక్క నిత్యమైన సంతోషంతో వారి హృదయాలు సంతోషగానము చేస్తాయి. ఇది వాగ్దానం. అయితే 3 పాయింట్లు కదా, ఎలా నేర్చుకోవాలి? మొదటి పాయింట్ ఏంటి? దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. మన దేశంలోను, ఇక్కడ మేమున్న కువాడి దేశంలో కూడా తిన్నోడు అరిగింది అంటే తిన్నది అరగక కిలోమీటర్ నడిస్తే, ఆ లేనోడు తిండి కోసం కిలోమీటర్ నడుస్తాడు. ఇది పేదవాడికి గొప్పవాడికి తేడా. అయితే ప్రభునందు ప్రియులరా, మన జీవితంలో ఇక్కడ దీనులు భోజనం చేసి తృప్తి పొందుదురు అంటే భోజనం కోసం కాదు, అప్పటి వరకు కూడా వాళ్ళకి సమస్తము సమస్యలే. తృప్తి అనేది అంటే అసలు తినడానికి తిండే, తినడానికి ఏమీ లేని స్థితిలో, దౌర్భాగ్యమైపోయిన దరిద్రం వెంటాడినప్పుడు, అటువంటి స్థితిలో ఉన్న వారికి నెంబర్ 1. అదే విధంగా సెకండ్ పాయింట్, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఆ పాయింట్కి వెళ్ళే ముందు, ఇప్పుడు హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును కదా, ఎవర్ లాస్టింగ్ జాయ్ విత్ హార్ట్స్ కదా. అంటే నీకు ఎవర్ లాస్టింగ్ జాయ్ కావాలి అని అంటే, నీవు ఏ రోజునైతే దేవుణ్ణి వెతుకుతావో ఆ వెతుకులాటలో నీ మీద అనేక సమస్యలు వచ్చి పడతాయి. దరిద్రము నిన్ను వెన్నంటుతుంది. నీకున్న వారందరూ నిన్ను వదిలేస్తారు. నీ జీవితము ఒక గ్రంథములోకి రాయాలని, అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు ఉండాలని, ఆ రోజున యవ్వనములో నీవు చేసిన ప్రార్థన ఆ విధముగా ఉన్నప్పటికీ, ఒకానొక దినం వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక గుండె పగిలి ఏడ్చిన దినమే యెహోవాను వెతికే దినము. ఆయన నీకు దొరికే సమయము. నీ కష్టకాలము, నీ దరిద్రములో అందరూ వదిలేసి నువ్వు ఒంటరి వాడవైనప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. ఏకాంత ప్రార్థనలో ఆయన నీకు దొరుకుతాడు. ఒంటరైపోయిన వేళ, గుండె పగిలిన వేళ ఆయన దొరుకుతాడు. ఈ లోకంతో సంబంధం తెగిపోయాక ఆయన దొరుకుతాడు. అది మొదలు, ఆయన దొరికింది మొదలు. నీకు ఏది లోటు ఉండదు, తృప్తిగా నువ్వు ఉంటావు. కానీ ఆ మార్గము ఎలా ఉంటుంది? ఈ కీర్తన 22 అన్న వెంటనే మనందరికీ తెలుసు. కారణం ఏంటో తెలుసా? కీర్తనాకారుడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. అటు మత్తయి గారు, ఇటు మార్కు గారు ఎలో ఎలో లామ సబక్తాని, ఏలి ఏలి లామ సబక్తాని అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఈ కీర్తన నీ జీవితంలో నెరవేరుతుంది. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడము అంటే నిజంగా ఒక్క నిజం చెప్పన, ఒక యోబు
గుండె పగిలేటట్లు ఏడ్చాడు. నా నెలవరులు నాకు దూరమయ్యారు, నా భార్యకు నా ఊపిరి అసహ్యమైను, నన్ను ఎరిగిన వారందరూ ముఖములు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఎంతగా ఉంటుంది తెలుసా? ఆ పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు యేసు ప్రభు అయితే 12 మంది శిష్యుల్ని నన్ను వెంబడించండి అన్నారు. సిలువు దగ్గర ఒక్కడు కూడా వెంబడించలా. ఒక్క యోహాను మిగిలాడు. ఇదిగో నా తల్లి నీదే. ప్రభునందు ప్రియులారా, ఇష్టాల్లో వెంబడించే వాళ్ళు 1000 మంది ఉండొచ్చు, కష్టాల్లో నీ చెంత ఉండేవాళ్ళు దేవుడు ఒక్కడే. ఏ రోజునైతే నీకు కష్టం వచ్చి పడిందో, ఏ రోజునైతే నీకు బ్రతుకు భారం అయిపోయిందో, అప్పుడు తెలుస్తుంది ఈ మాటల అర్థము, ఈ మాటల విలువ. ఎందుకు అంటే రెచ్చగొట్టే వాక్యాలు మనకు వద్దు, నిన్ను సంతోషింపచేసే వాక్యాలు వద్దు, నిన్ను మోటివేట్ చేసేసే వాక్యాలు. ఓకే, మరి బేస్ ఏంటి? ఎప్పుడైతే నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినుక నీ వేళ దూరం. నిన్ననే నేర్చుకున్నాం, ఎలుగెత్తి నేను మొరలిడి తిని అంటే ఇక్కడ ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము స్పష్టముగా, నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను, రాత్రి వేళ మొర్ర పెట్టుచున్నాను, నీవు నాకు దూరంగా ఉన్నావు. ఇశ్రాయేలీయులు చేయి స్తుతుల మీద ఆసీనుడు. ఇప్పుడు చూసారా, స్తుతించే హృదయము దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీతోనే ఉంటాడు, నీ చెంతే ఉంటాడు. ఎప్పుడైతే ఇక్కడ చెప్తున్నాడు, నీ పితరులు నా మీద నమ్మిక ఉంచలేదు, కానీ వారు నమ్మిన నన్ను ఏ రోజు నేను వారిని సిగ్గుపరచలేదు. కానీ కీర్తనకారుడు ఇక్కడ కీర్తన 22:6 ఏ స్థితికి దిగజారి వెళ్ళిపోయి చెప్తున్నాడు తెలుసా? నేను నరుడను కాదు, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడి. ఈ రోజున నా జీవితంలో ఈ సాక్ష్యం ఉంది. ఎప్పుడైతే నీకు ఆ సాక్ష్యము కలిగి ఉంటావో, ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుందో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నరుడను కాను, పురుగును చూసినట్లు చూస్తానండి ఈ లోకం. అసలు నీ వైపు చూస్తే పాపం అన్నట్టు ఉంటుంది, నీ వైపు చూస్తే తప్పు అన్నట్టు ఉంటుంది. నీ దగ్గర వస్తారు కానీ ఎవరు చూసేస్తారో అని భయం, ఎవరు వచ్చేస్తారో అని భయం. ఆ గుండె నిండా భయమే ఉంటుంది, కానీ నీతో ఉండరు. ఇంతకాలం వాళ్ళు నీతో ఉన్న వాళ్ళే, కానీ ఒక్కడు నీ దగ్గరికి రాడు. ఎలా ఉంటుందంటే ఆ జీవితం, ఆ హృదయం పగిలి, గుండె పగిలి ఏడుస్తున్నప్పుడు, 1 తృణీకరింపబడిన వాడు, 2 ప్రజల చేత నిందించబడిన వాడు, ప్రజలందరూ చూచి పదవులు విరిచి తల ఆడించుచు అపాసం, వీడి పని అయిపోయింది, ఇంక దేవుడు వీడిని వదిలేశాడు అంటే ఎలా ఉంటుందంటే, అప్పుడు చెప్తున్నాడు కీర్తనకారుడు, నీ భారము యెహోవా మీద మోపుము. అందరూ కన్నీటి చూస్తా ఉంటారు. ఎలా విడిపిస్తాడు దేవుడు? వదిలేశాడు కదా, ఏమవుతుంది ఇతని జీవితం? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నువ్వు పడ్డావా, అంతకంతా దేవుడు నిన్ను లేపుతాడు. ఎప్పుడైతే పడిపోయిన వాడిని చూస్తా ఉంటారో, దేవుడు ఒక దినం వస్తుంది, నీ దేవుడు రోషం గలవాడు. ఏ ప్రవచనం అయితే నీకు చెప్తారో, నా కుమారుడా నేను నీకు తోడయ్యానని, అదే ప్రవచనం అయితే చెప్తారు, రోషం కలిగిపో, నీ దేవుడు రోషం గలవాడు. దేవుడు కోపిస్తోడు కాదే. రోషం వేరే, కోపం వేరే. రోషం అంటే ఎవరైతే నిందించారో అక్కడే తల ఎత్తుకుంటావు. కోపం అంటే వీళ్ళ దగ్గర నేను ఉండను. దేవుడు ఇప్పుడు అలా చెప్పడే, నిందించిన చోటే పెడతాడు, నిన్ను తలకి మూలరాయిగా చేస్తాడు, తృణీకరించబడిన చోటే పెడతాడు, నువ్వు తప్ప దిక్కులేనంతగా చేస్తాడు. దేవుడు రోషం అంటే ఇది, అంతే తప్ప ఆడ్నుల్లే ఈడ్నుల్లే అని చెప్పడు. ఎప్పుడైతే మనకి అర్థాలు తెలియవు, మనకి భావాలు తెలియవు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించి మాట్లాడగలరు, కానీ దేవుని హృదయమును వెరిగి ఉన్నావా? ఎప్పుడైతే దేవుని హృదయమును వెరిగితే, ఈ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు గర్భము నుండి తీసింది నువ్వే కదా అని చెప్పుతూ, నాకు నమ్మిక పుట్టించింది నీవే కదా, నేను గర్భవాసినైనది మొదలుకొని, నన్ను కన్నది మొదలుకొని నీవే నాకు దేవుడివే. అయితే నాకు శ్రమ వచ్చింది, సహాయం చేయవాడు ఒక్కడు లేడు నాకు.
ఎంత దీన స్థితి కదా. అంటే దావీదు నిజముగా ఆ ప్రత్యక్షత చూసి సిలువ శ్రమలు రాస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ రాయబడిన ఎన్ని లేఖనాలు ఈరోజు శ్రమల కాల జ్ఞానంలో ఉన్న నీవు ఒకవేళ నీవు ఇటువంటి స్థితిలోకి వెళ్ళి ఉంటే తట్టుకోగలవా? నువ్వు నిజంగా పైన గొప్పలు 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 చెప్పుకుంటున్నాం, మనము తట్టుకోగలమా? నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నా. నిన్న చెప్పాను వాక్యం, ఎప్పుడైతే నీవు నీళ్ల వలె పారబోయబడతావో ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీ భారమంతా వెళ్ళిపోతుంది, నీ శ్రమ అంతా వెళ్ళిపోతుంది, నీ దుఃఖం అంతా వెళ్ళిపోతుంది. ఆయన మాత్రమే ఉండాలా. కాబట్టి ఎలాంటి ప్రయత్నం అంటే అంతరంగము మైనము వలె కరిగిపోయి బలము ఎండిపోయి ప్రేతల భూమిలో పడవేసినట్టు. అంటే దుర్మార్గులకు అంటే ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇన్ని లేఖనాలు నెరవేర్పో చూడండి. ఏ లేఖనం వదిలేద్దాం? 16వ వచనం, వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నా వస్త్రములు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎన్ని లేఖనాలు నెరవేర్ని ఆయన ఎలుగెత్తి మాట్లాడాడే. ఇప్పుడు చెప్తున్నాడు, ఖడ్గము నుండి నా ప్రాణమును తప్పించుము, తప్పించుము. సింహముల నోట నుండి తప్పించుము, రక్షించుము. ఇక్కడ రాస్తున్నాడు 22 నీ నామమును నా సహోదరు. ఈ వాక్యం ఎత్తిపెడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 2:12-14 వరకు ఆ యొక్క రక్త మాంసములు గలవాడైన, అంటే మనము పడుతున్న ప్రతి శ్రమ, మనము కారుస్తున్న ప్రతి కన్నీరు, మన ప్రతి వేదన యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఆయన విజ్ఞాపనకర్తగా ఆయన ఈ వాక్యములు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి స్తుతిస్తావో ఆయన ఎన్నడూ బాధపడు వాని బాధను తృణీకరించడు, అసహ్యపడడు, అతనికి తన ముఖమును దాచడు. ఆయన ఆలకించే ప్రార్థన ఇదండి. ఎప్పుడైతే ఈ స్థితికి నువ్వు వస్తావో అది దీనత్వము అంటారు, ఈజ్వల్ టు ధన్యత్వము. కానీ ప్రజలు అంటారు వీడి పని అయిపోయింది అంటాడు. దేవుడు అంటాడు ఇప్పుడు నా పని ప్రారంభమైంది అంటాడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఎంత మంచివాడు, ఎంత మంచివాడంటే అప్పుడు నిన్ను భూ దిగంతముల వరకు హెచ్చించువాడు దేవుడని, రాజ్యము ఆయనదేనని. అయితే ఎవరైతే ఆయన్ని ఆ సమయంలో, ఇది దేవుని సమయము, ఆయన పరీక్షిస్తున్న సమయము, ఆయన పుటము వేస్తున్న సమయము అని గ్రహించకుండా పార్టీలు కట్టేస్తారో అప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తూ యెషయా గ్రంథము 65వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేదురు. చూసారా, మీరు ఆకలి కొనెదరు, నా సేవకులు పానము చేసెదరు, మీరు దప్పికొనెదరు, నా సేవకులు సంతోషించెదరు, కానీ మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు, మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేస్తారు. ఎప్పుడైతే దేవుడు వారికి కొత్త పేరు పెడతాను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే నీకు ఆశీర్వాదం కావాలంటే నమ్మదగిన దేవుడు నీకు ఆశీర్వదించాలని, ఆయన మాత్రమే నిన్ను ఆశీర్వదించగలడని. ఈ యెషయా 65:1 ఎలా ప్రారంభించబడుతుంది అంటే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. చూసారా, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనంతో చెప్పుచు ఎవరి వైపు చేతులు చాపుతున్నాడు తెలుసా? కీర్తన 22, ఈ యొక్క యెషయా 65, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చూసారా, ఎప్పుడైతే
వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు ఎక్కడ ఎన్నెన్నో రాయబడి ఉన్నవి. అప్పటి వరకు వారికి అన్నీ బాగా జరుగుతాయి. ఏ రోజు కూడా గమనించు, కాలం ఎల్లకాలం ఒకలా ఉండదు. ఎప్పుడు పడ్డవాడు చెడ్డవాడు కాదు, వాడు లేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాడి దీన స్థితిలో నువ్వు ఇంత ఫోచుకుంటావే, ఆ దరిద్ర స్థితిలో ఇంతగా నువ్వు వదిలేసావే అంటే నిజంగా మానవత్వం చనిపోయిందా? అంటే మనిషి అన్నవాడు చచ్చిపోయాడా అన్నట్లుగా దేవుడు ఆపేస్తాడు తను ఏర్పరచుకున్న సేవకుడి కోసం. అంటే ఇక్కడ చెప్పబడుతుంది ఈ యెషయా గ్రంథం 65వ వచనంలో ఎంత మంచి మాటలంటే 9వ వచనం నుంచి, యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకున్న వారిని పుట్టించెదను. నేను ఏర్పరుచుకుని వారు దానిని స్వతంత్రించుకుందురు అని చెబుతూ నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం. అందుకే దేవుని వెతకాల. అమ్మో నేను ఈ మాట మాట్లాడితే దేవుడు దూరం అయిపోతాడేమో, అమ్మో నేను ఈ పని చేస్తే దేవుడు దూరం అయిపోతాడు, అమ్మో దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వెతకాలి. ఆ కోరు లోయ పశువులు పరుండు స్థలముగా, ఇంకో చోట అంటాడు ఆ కోరు లోయ నిరీక్షణ ద్వారముగా. అంటే నీ యొక్క కష్టకాలము ఈజ్వల్ టు ఓపెనింగ్ ద హెవెన్స్, అంటే పరలోక రాజ్యము తెరవబడే ఆ ధననిధి అని. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులరా, ఇదిగో గాదునకు బల్ల, గాదు అంటే అదృష్ట దేవి, చూసారా, లక్. అది కేవలము ఎప్పుడైతే అన్ని బాగున్నాయి, నీకు ఒక్కడు మాటకి బదులు ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టంగా. అంటే కొంతకాలం అన్నీ బాగా జరుగుతాయి, కానీ క్షణములో వారు నాశనమైన స్థితిలోనే ఉంటారు. ఏ రోజైతే నీ స్థితిని బట్టి కాక ప్రతి స్థితికి చాలిన దేవుడని, ప్రతి పరిస్థితిని చక్కబెట్టే దేవుడని, ఆయన నీకు చాలును అని, ఆయన నీకు ఉంటే ఎంత గొప్ప కార్యములన్నా ఆయన చేయగలడని ఎప్పుడైతే నీవు ఆయన మీద ఆధారపడతావో, కష్టం వచ్చినా నీవు కుంగిపోవు, ఇష్టం వచ్చినా పొంగిపోవు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడే నీకు ప్రభు అవుతాడో, దేవుడే నీకు యజమానుడు అవుతాడో, ఆయన నీ హృదయమును రారాజుగా ఉంటాడు. కొంతకాలం శ్రమలు వస్తాయి, కొంతకాలం కష్టాలు వస్తాయి, కొంతకాలం కన్నీరు ఉంటుంది. అయితే నిత్యము నీకు ఇవ్వాలంటే పరీక్ష లేకుండా నిరీక్షణ రాదుగా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆయన యందు మాత్రమే నిరీక్షణ ఉంచుతావు. ఆయన నీకు దేవుడు కనుక ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఎంత పాపినైనా కూడా ఆయన చేర్చుకునే దేవుడు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తమైన వాక్యమును నిండాలుగా దీవిస్తూ ఎంతమందికి ఈ వాక్యము ఆశీర్వాదం ఉంటుందో నజరేయుడైన యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.